కేంద్ర ప్రభుత్వం గృహ రుణ పథకం అనే దాని మీద ₹1,00,000 ఉచితంగా ఇస్తున్నారండి. విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ₹1,00,000 ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది ప్రభుత్వ గృహ రుణ పథకం అని చెప్పాలి. అయితే ఈ పథకం 2015 జూన్లో ప్రారంభం కాగా ఈ పథకం ద్వారా దేశంలో పౌరులందరికీ అతి తక్కువ ధరలకి ఇళ్లు నిర్మిస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చండి. ఇక ఈ పథకం ద్వారా ఆర్థిక బలహీనత వర్గాలకు చెందిన అదేవిధంగా తక్కువ ఆదాయ వర్గాలకు మధ్య ఆదాయ వర్గాలకు చెందిన కుటుంబాలు ఇల్లు నిర్మించుకోవడం లేదా కొనుక్కోవడానికైనా కూడా సబ్సిడీ ఇస్తుంది. అయితే తాజాగా PMAYలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అది కూడా PM ఆవాస్ యోజన పథకం ద్వారా సబ్సిడీని పొంది ఇంటిని నిర్మించుకోవాలి అనుకుంటే ఆ పథకం గురించి పూర్తి సమాచారాన్ని నేను చెప్తాను వినండి. ఇక సబ్సిడీ ద్వారా రుణం పొందిన నగదు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇక దీనిలో అర్బన్ మరియు గ్రామీణ అని 2 విభాగాలు ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో ఒక విధంగాను పల్లెల్లో ఒక విధంగా ఉంటాయండి. PMAY కింద మురికివాడల్లో ఇంటి నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ప్రతి ఇంటికి ₹1,00,000 వరకు సబ్సిడీ అందిస్తుంది. అలాగే గృహ రుణం కూడా తీసుకోవచ్చని, దీనిపై వడ్డీ 6.5 వరకు రాయితీ పొందవచ్చు. అంటే 60 పైసలు అనమాట. ₹100 60 లెక్కన. ఇక ఈ రుణం మొత్తాన్ని 20 సంవత్సరాల లోపల చెల్లించేదానికి సదుపాయం ఉంది. అయితే ఈ పథకం ద్వారా సబ్సిడీ పొంది వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ప్రస్తుతానికి ఇప్పటికే వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఇంతకు ముందే వారికి సొంత ఇల్లు ఉన్నట్లయితే ఈ పథకం వారికి వర్తించదు. అలాగే ఈ పథకంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మగవారి కంటే మహిళల పేరు మీదనే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటండి. కాబట్టి ఆడవారు ఇంటి యజమానులుగా ఉండే పథకాన్ని పొందితే త్వరగా ఆమోదించడం జరుగుతుంది. అలాగే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా భారతీయులయ్యే ఉండాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైనా గృహ నిర్మాణ పథకం యోజనలను ఇంతకు ముందు పొంది ఉండకూడదు. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, చిరునామా, ఆదాయ ధృవీకరణ పత్రం, వయసు సర్టిఫికెట్, మొబైల్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎలా అప్లై చేయాలి అంటే ఈ పథకానికి అప్లై చేసుకునేవారు ముందుగా ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్లో మీరు నింపిన ఫార్మాట్ డౌన్లోడ్ని తర్వాత మీ సమీప ప్రాంతంలో గల మీ సేవా కేంద్రం లేదా కామన్ సర్వీస్ సెంటర్, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ బ్యాంకుకు వెళ్ళి సపోర్టింగ్ డాక్యుమెంట్తో పాటు ఈ ఫార్ములా సమర్పించాల్సి ఉంటుందండి. ఎవరైనా ఇల్లు లేని పేద ప్రజలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం స్కీమ్ గురించి చదువుకున్నా అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్న వాళ్ళని అడిగితే వివరంగా చెప్తారు. ఇంకా దయచేసి ఇలాంటి అవకాశం ఉన్న వాళ్ళు వదులుకోవద్దు. ఈ వీడియో మీద మీరు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.